పల్నాడు జిల్లా గురజాలలో సరస్వతి పవర్ అసైన్డ్ భూముల రిజిస్ట్రేషన్లు రద్దయ్యాయి. 24.84 ఎకరాలు ఇక ప్రభుత్వాన్ని ధృవీకరించారు. మాజీ ముఖ్యమంత్రి జగన్ కు చెందిన సరస్వతి పవర్ ఇండస్ట్రీస్ కోసం కొనుగోలు చేసిన భూముల్లో ప్రభుత్వ అసైన్డ్ భూముల రిజిస్ట్రేషన్ల రద్దుకు పల్నాడు కలెక్టర్ పి అరుణ్ బాబు ఆమోదం తెలిపారు. మాచవరం మండలం వేమచంలో 20 ఎకరాలు, పిన్నెల్లి గ్రామంలో 4 ఎకరాల 84 గుంటల ప్రభుత్వ భూములను తప్పుగా రిజిస్ట్రేషన్ చేశారని, ఆ దస్తావేజులను రద్దు చేయాలని కోరుతూ కలెక్టర్ మాచవరం తహసీల్దార్కు నివేదిక పంపారు. అనంతరం ఆ భూముల రిజిస్ట్రేషన్ రద్దు చేయాలని పిడుగురాల సబ్ రిజిస్ట్రార్ను ఆదేశించారు. ఈ వ్యవహారంపై పరిశీలించి నివేదిక ఇవ్వాలని గత ఏడాది నవంబర్ 5వ తేదీన జిల్లా కలెక్టర్ను ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశించారు. పల్నాడు జిల్లా గురజాలలో సరస్వతి పవర్ అసైన్డ్ భూముల రిజిస్ట్రేషన్లు రద్దయ్యాయి. 24.84 ఎకరాలు ఇక ప్రభుత్వాన్ని ధృవీకరించారు. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి నాగేశ్వరరావు ద్వారా తెలుసుకుందాం. నాగేశ్వరరావు, ఈ సరస్వతి పవర్ ల్యాండ్ సంబంధించి సరస్వతి భూములకు సంబంధించి గతం నుంచి నడుస్తోంది వివాదం అనేది. ఇప్పుడైతే రిజిస్ట్రేషన్ల రద్దుకు సంబంధించి కలెక్టర్ ఆమోదం కూడా తెలిపినట్టు తెలుస్తోంది. డీటెయిల్స్ ఏంటి? పల్నాడు జిల్లా గురజాల నియోజకవర్గంలో అయితే అసైన్డ్ భూములను ప్రభుత్వం అయితే స్వాధీనం చేసుకుందని చెప్పొచ్చు. అయితే ఈ భూములకు సంబంధించి గతంలో పవన్ కళ్యాణ్ కి కంప్లైంట్ రావడంతో ఆ పవన్ కళ్యాణ్ ప్రత్యేక దృష్టి సారించి ఆయన ఆ విచారణ జరిపించడం జరిగింది. అయితే ఆ ప్రాంతానికి కూడా పవన్ కళ్యాణ్ అప్పట్లో వెళ్ళి అక్కడ అధికారులతో పాటు అధికారులను విచారణ జరిపించాలని కూడా చెప్పడం జరిగింది. ఆ భూములకు ప్రభుత్వాన్ని అప్పగించారని అయితే దీని ఏదైతే ఆ పవన్ కళ్యాణ్ ఈ యొక్క చొరవతోనే ఈ ప్రభుత్వ భూములు ఏదైతే అసైన్ భూములు ఉన్నాయో ఆ భూముల్ని ప్రభుత్వానికి అప్పజెప్పడం అయితే జరిగినట్లుగా అయితే మనం చెప్పొచ్చు. అయితే దీనికి సంబంధించి మొత్తంగా వీటికి సంబంధించి మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత జగన్ కు సంబంధించి సరస్వతి పవర్ ఇండస్ట్రీ కోసం కొనుగోలు చేసిన భూముల్లో ప్రభుత్వం అసైన్డ్ భూములు రిజిస్ట్రేషన్ లో అధికారులు రద్దు చేశారు. ఈ మేరకు పల్నాడు జిల్లా మాచవరం తహసీల్దార్ అయితే క్షమారాన్ని బుధవారం ఏదైతే ఈ ఒక ప్రకటన విడుదల చేశారో దీనికి సంబంధించి ఈ రోజు మాచవరం మండలం వేమవరంలో 20 ఎకరాలు, అలాగే పిన్నెల్లో 4.84 ఎకరాల అసైన్డ్ భూములు ఉన్నాయని తొలుత కలెక్టర్ తహసీల్దార్ నివేదిక ఇచ్చారు. అనంతరం ప్రభుత్వ భూములను తప్పుగా రిజిస్ట్రేషన్ చేశారని చెప్పేసి ఆ దస్తావేజులను రద్దు చేయాలని, అందుకు అనుమతి ఇవ్వాలని కోరుతూ కలెక్టర్ కు విన్నవించారు. అయితే ఆ భూములను రిజిస్ట్రేషన్ రద్దు చేయాలని పిడుగురాలు సబ్ రిజిస్ట్రార్ కి తహసీల్దార్ నివేదిక ఇచ్చారు. అయితే అసైన్డ్ భూములు దస్తావేజులతో సబ్ రిజిస్టర్ కార్యాలయానికి వెళ్లి పనులు అయితే పూర్తి చేసినప్పుడు మొత్తంగా 24.84 ఎకరాల ప్రభుత్వ భూములకు సంబంధించి సరస్వతి పవర్ ఉన్న రిజిస్ట్రేషన్ అయితే రద్దు చేసిన పరిస్థితి అయితే ఉంది. మొత్తంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డికి సంబంధించి ఈ భూములను ప్రభుత్వం స్వాధీనం చేసుకున్న పరిస్థితి అయితే ఉంది. మొత్తం కలిపి 4-5 నెలల్లోనే ఈ యొక్క పూర్తిగా ఏదైతే విచారణ జరిపి ప్రభుత్వానికి సంబంధించిన భూములను ప్రభుత్వం స్వాధీనపరచుకోవటం, దీనికి సంబంధించి జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చొరవతో ఈ యొక్క అక్రమాలను బయట అంటే వాళ్ళకి సంబంధించి కొనుగోలు చేసిన భూములు కాకుండా అసైన్ భూములు ఆ ప్రాంతంలో ఉన్న అసైన్ భూముల్ని ఆక్రమించుకొని ఆ యొక్క సరస్వతి ఇండస్ట్రీ కింద కలుపుకోవటంతో వాటిని ఆ ప్రాంతం నుంచి కూడా పలు దఫాలుగా పవన్ కళ్యాణ్ కి అర్జీల ద్వారా కంప్లైంట్లు అందినాయి. వారికి సంబంధించి అక్కడ రైతులకు కూడా చెందాల్సిన భూములు అయితే ఒకసారి వాళ్ళకి పేదలకు ఇచ్చిన భూములకు సంబంధించి కూడా ఉండటంతో వీటిపై ప్రత్యేక దృష్టి అయితే పవన్ కళ్యాణ్ దృష్టి పెట్టించే పరిస్థితి అయితే ఉంది. దీనికి సంబంధించి ఈ యొక్క భూములను అయితే ప్రభుత్వం స్వాధీనం చేసుకున్న పరిస్థితి అయితే ఉంది. రైట్ నాగేశ్వరరావు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.